హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. సాయంత్రం పూట వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఉల్లిపాయలతోటి స్పైసీగా ఇలా బోండా రెసిపీని చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బోండాల్ని ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూసేయండి. ఈ టేస్ట్ అయిన స్నాక్స్ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు మీడియం సైజులో 4 ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకోండి. మీరు స్పైసీ తినేవాళ్ళు అయితే 2-3 ఎగస్ట్రైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకుని వీటిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఉల్లిపాయలకి కారం బాగా పట్టేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ బోండాల్లో బియ్యం పిండి వేసుకోవడం వల్ల బోండా లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా బదులు నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్స్కి బాగా పట్టేలాగా చేతితోటి ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఇందులో మనం నీళ్లు పోయవలసిన అవసరం లేదండి. ఉల్లిపాయలో నీరు శాతం ఉంటుంది కాబట్టి నీళ్ళేం అవసరం అవ్వదు. పిండి గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే బోండాలు మనకి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పీల్చకుండా చాలా సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి. హాయ్ అండి, మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే రెసిపీస్ ఉన్నాయి. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని పిండిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఇప్పుడు చేతికి కొద్దిగా నీళ్ళు అప్లై చేసుకుని పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని చేతితోటి రోల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు మీడియం సైజులో చేసుకోవాలండి. చిన్న బౌల్ కింద ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నాక ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాలు వేసిన వెంటనే గరిటెతోటి కదపొద్దండి. 1 నిమిషం పాటు అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ మారిన తర్వాత అప్పుడు గరిటెతోటి కలుపుకోవాలి. ఈ బోండాల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని తక్కువ హీట్లో కాకుండా ఎక్కువ హీట్లో కాకుండా మోడరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బోండాలో లోనున్న పిండి చక్కగా ఉడుకుతుంది. పైన లేయర్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఈ బోండాలు కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. మరి బాగా వేగనివ్వద్దు. ఎందుకంటే ఆయిల్ హీట్కి ఉల్లిపాయ మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి బోండాల్ని తీసేసుకోవాలి. ఈ విధంగా ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుంచి తీసేయాలండి. మిగిలిన పిండి కూడా బోండాల కింద వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూడండి, మంచి టెక్స్చర్, మంచి కలరు, మంచి క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీటికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అయినా లేదా టమాటా కెచప్తో తిన్నా, వట్టివి తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటాయి. అంత బాగుంటాయండి. టీ టైం స్నాక్స్ కింద అయినా, సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చు. అంత బాగుంటాయి. ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ కాబట్టి చక్కగా తయారు చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ అండి.